ఈరోజు అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు ఇచ్చి భోజనం చేశారు. ఒకవేళ అదే భోజనం బయట చేయాలంటే ఏంటి పరిస్థితి అన్న? 150 రూపాయలు అవుతుంది. ఇంక ఇంటికి వెళ్ళి మిగిలేది కూడా ఉండదు. కానీ ఈ అన్నా క్యాంటీన్ వల్ల కడుపు నిండా తింటున్నాం, ప్రశాంతంగా రూపాయి మిగులుతుంది, ఇంటికి తీసుకెళ్ళగలుగుతున్నాం. ఒకప్పుడు మరి లేదు, మొన్నటిదాకా ఆపేశారు. 5 సంవత్సరాలు లేదు, అసలు మూతపడేశారు. కానీ నేను రావడం వల్ల మళ్ళీ అది ఓపెన్ చేసి సామాన్య మనోడికి వాళ్ళ 5 రూపాయలకి ఏమొస్తుందన్న, కనీసం సింగిల్ టీ తాగాలన్నా 15 రూపాయలు బయట, 5 రూపాయలకి అసలు ఏమి రాదు. దానివల్ల రాజకీయాలు చేస్తే ఏమొచ్చిద్దన్న, తిని ఇప్పుడు రోడ్డు మీద పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. మా బోటోళ్ళు ఉన్న ఆటో డ్రైవర్లు టయానికి ఆకలి వస్తుంది, బయట 150 రూపాయలు ఇచ్చి తినలేముగా. కానీ ఇక్కడ 5 రూపాయలకి క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారు, నీట్గా పరిశుభ్రంగా పెడుతున్నారు, ఇంత బాగుంటుందిగా. దీనికి కూడా రాజకీయాలు చేసుకుంటే ఏమొచ్చిద్దన్న, వాళ్ళు పెట్టకపోగా పెట్టే వాళ్ళని కూడా వీళ్ళని చెడగొట్టి చేయటం అనమాట. నుంచి ఏముండదు. ఇక్కడ మనం ఎంత ఇస్తున్నాము, ఏమవుతుంది అనేది ఆలోచించట్ల మనుషులు కూడా. మనుషులకి ఎట్లాంటిదంటే ఇవాళ ఈ దొరికిన దాన్ని సంతృప్తిగా తిందామని ఉండదు, ఇంకా కావాలంటారు. ఇంకా కావాలంటే యానికి తెచ్చిద్ది ప్రభుత్వం అయినా. 5 రూపాయలకి తేవాలంటే ఏంది, బియ్యం కేజీ బియ్యం 60 రూపాయలు, కేజీ టమాటా 80 రూపాయలు యానికి తీసుకొస్తున్నారు. కానీ వాళ్ళు అన్నీ కాకుండా ధరలు ఉన్నా సరే వాళ్ళు అదే రూపాయికి ఇస్తున్నారు.